హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు 41 Days యూట్యూబ్ ఛానల్. సో మనం ఆల్రెడీ ప్రీవియస్ క్లాసుల్లో కేంద్ర ప్రభుత్వానికి చెందిన పథకాల గురించి మనం ప్రస్తావిస్తున్నాం. సో ఇప్పుడు రిమైనింగ్ స్కీమ్స్ గురించి మనం చూద్దామండి. కేంద్ర ప్రభుత్వానికి చెందిన పథకాల్లో మనం నెక్స్ట్ చెప్పబోయే పథకం పేరు సాగర్ మాల అనే పథకం చెప్పచ్చు. సాగర మాల. అయితే ఈ సాగర్ మాల అనే పథకం ఏ రంగానికి సంబంధించి వస్తుందనేది ఫస్ట్ ఉద్దేశం చూసిన తర్వాత దీని గురించి మనం క్లియర్గా చెప్తాం. సాగరమాల పథకం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే దేశవ్యాప్తంగా పోర్టుల యొక్క అభివృద్ధికి సంబంధించి, అదేవిధంగా వాటర్ రేవుల యొక్క అభివృద్ధికి సంబంధించి ప్రవేశపెట్టిన పథకంగా మనం చెప్పచ్చు. దేశవ్యాప్తంగా మనకి సీ పోర్ట్స్ యొక్క డెవలప్మెంట్కి, వాటర్ రేవుల యొక్క డెవలప్మెంట్కి సంబంధించి ఈ పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. అదే ముఖ్య ఉద్దేశం. సీ పోర్టుల యొక్క అభివృద్ధి కోసం, పోర్టుల యొక్క అభివృద్ధి అండ్ వాటర్ రేవుల యొక్క అభివృద్ధి కోసం ప్రవేశపెట్టబడిన పథకంగా మనం సాగర్ మాల అనే పథకాన్ని చెప్తారు. అంటే సీ పోర్ట్స్ యొక్క డెవలప్మెంట్ స్కీమ్స్కి, వాటర్ రేవుల యొక్క డెవలప్మెంట్ స్కీమ్కి సంబంధించి వస్తుంది. అంటే ఈ పథకం ద్వారా 12 సీ పోర్ట్స్ యొక్క నిర్మాణం, 1208 వాటర్ రేవుల యొక్క నిర్మాణం అనేది చేయనున్నారు. సాగర్మాల అనే పథకం ద్వారా 12 సీ పోర్ట్స్ యొక్క నిర్మాణం మరియు 1208 వాటర్ రేవుల యొక్క నిర్మాణం అనేది మనకి దేశవ్యాప్తంగా చేయనున్నారు. సో ఈ పథకాన్ని ప్రవేశపెట్టిన తేదీగా మనం 2015 మార్చి 25వ తేదీ అని చెప్తారు. 2015 మార్చి 25వ తేదీన సాగర్మాల అనే పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. ఈ సాగర్మాల పథకం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే దేశవ్యాప్తంగా ఉండే పోర్టులు మరియు వాటర్ రేవుల యొక్క అభివృద్ధికి సంబంధించి ప్రవేశపెట్టిన పథకం. సో సాగర్మాల పథకం అనేది ముఖ్యంగా పోర్టుల పారిశ్రామికీకరణ, పోర్టుల పట్టణీకరణకు సంబంధించి వస్తుందని, పట్టణీకరణకు సంబంధించి ఈ సాగర్మాల అనే పథకాన్ని మనం తీసుకోవచ్చు. అంటే పారిశ్రామికీకరణ అంటే ఏంటంటే మనకి పరిశ్రమలకు సంబంధించి, పట్టణీకరణకు సంబంధించి అయితే మనకు మెయిన్గా ఈ అంశాలన్నీ వస్తాయండి. సో సాగర్మాల పథకంలో భాగంగా రోడ్డు మరియు రైల్వే వ్యవస్థలకి వాటర్ రేవులను అనుసంధానం చేయడం ద్వారా పోర్టుల యొక్క అభివృద్ధి వేగవంతంగా జరుగుతుందనేది ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం. రోడ్డు మరియు రైల్వేలకి వాటర్ రేవులను అనుసంధానం చేయడం ద్వారా పోర్టుల యొక్క అభివృద్ధి వేగవంతంగా జరుగుతుందనేది ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశంగా మనం చెప్పచ్చు. సో సాగర్మాల పథకంలో భాగంగా నూతనంగా నిర్మించనున్న పోర్టులుగా, వాటర్ రేవులుగా, అంటే నూతనంగా నిర్మించిన వాటర్ రేవులు అవ్వచ్చు లేదా వాటి యొక్క మరమ్మతులకు సంబంధించి కూడా అవ్వచ్చు. సో సాగర్మాల పథకానికి సంబంధించి మన ముఖ్య ఉద్దేశం ఇది. అయితే సాగర్మాల పథకంలో భాగంగా నూతనంగా నిర్మించనున్న 12 పోర్టుల్లో మొదటి స్టేజ్లో ఒక 5 పోర్టుల పేర్లు ఇవ్వడం జరిగిందండి. వాటి గురించి చూద్దాం. సాగర ద్వీపం,
కోల్చల్, వాట్సన్, తటడి అండ్ మచిలీపట్నం. అంటే సాగరమాల పథకంలో భాగంగా 12 పోర్టులని నిర్మించనున్నారని చెప్పాం. వాటిలో మొదటి దశలో భాగంగా ఈ 5 పోర్టుల యొక్క నిర్మాణం అనేది ముందు చేపట్టడం జరుగుతుందండి. సాగర ద్వీపం అంటే మనకి వెస్ట్ బెంగాల్ వస్తుందండి. కోల్చల్ పోర్ట్ అంటే తమిళనాడు, వాట్సన్ పోర్ట్ అంటే గుజరాత్, తతడి పోర్ట్ అంటే కర్ణాటక, మచిలీపట్నం పోర్ట్ అంటే ఆంధ్రప్రదేశ్. సో 5 రాష్ట్రాల్లో నూతనంగా నిర్మితం కాబోతున్న సీ పోర్ట్స్గా మనం చెప్పచ్చు. అంటే ఫస్ట్ స్టేజ్లో సాగరమాల పథకం ద్వారా కేంద్ర ప్రభుత్వం నిర్మించబోతున్న సీ పోర్ట్స్ యొక్క పేర్లు అన్నారు. సాగరద్వీపం, కోల్చల్, వాట్సన్, తటడి అండ్ మచిలీపట్నం. ఇవే కాకుండా ప్రజెంట్ మన భారతదేశంలో మేజర్ సీ పోర్ట్స్ ఎన్ని ఉన్నాయి, వాటి పేర్లు ఏంటని కూడా తెలియాలి. ప్రజెంట్ భారతదేశంలో మేజర్ సీ పోర్ట్స్ కింద అంటే మేజర్ సీ పోర్ట్స్ ఇన్ ఇండియా అంటే ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్ట్ యాక్టివిటీస్లో ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తున్న సీ పోర్ట్స్ని మేజర్ సీ పోర్ట్స్ ఇన్ ఇండియా అని చెప్తారు. మరి భారతదేశంలో ఉన్న మేజర్ సీ పోర్ట్స్ ఏంటంటే మనకి 12 మేజర్ సీ పోర్ట్స్ వస్తాయి. అంటే వీటిని ఏ విధంగా మనం పరిగణిస్తారంటే ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్ట్ యాక్టివిటీస్ ఆధారంగా, రెవెన్యూ ఆధారంగా మనం పరిగణించడం జరుగుతుంది. సో భారతదేశంలో ప్రజెంట్ మేజర్ సీ పోర్ట్స్ యొక్క సంఖ్య 12. ఆ మేజర్ సీ పోర్ట్స్ పేర్లు కూడా చూద్దాం. సో వాటిలో మొదటిది కాండ్లా సీ పోర్ట్, సెకండ్ పరదీప్ సీ పోర్ట్, థర్డ్ కలకత్తా హాల్దియా సీ పోర్ట్, ఫోర్త్ కొచ్చిన్ సీ పోర్ట్, ఫిఫ్త్ చెన్నై, సిక్స్త్ ఎన్నోర్ సీ పోర్ట్, సెవెంత్ టుటికరిన్ సీ పోర్ట్, ఎయిత్ ముంబై సీ పోర్ట్, 9 జవహర్లాల్ నెహ్రూ సీ పోర్ట్, 10 మంగళూరు సీ పోర్ట్, 11 పోర్ట్ బ్లేయర్ సీ పోర్ట్ అండ్ 12 విశాఖపట్నం సీ పోర్ట్. సో భారతదేశ వ్యాప్తంగా ఎగుమతులు మరియు దిగుమతుల అంశాలకు సంబంధించి మేజర్ సీ పోర్ట్స్గా పిలువబడే ఏంటంటే 12. ఇవి మాత్రమే మనకి మేజర్ సీ పోర్ట్స్. మిగతా అన్నీ కూడా మనకి మైనర్ సీ పోర్ట్స్గా వస్తాయి. క్లియర్. కాండ్లా సీ పోర్ట్ అంటే మనకి గుజరాత్కి సంబంధించి వస్తుందండి. కాండ్లా సీ పోర్ట్ అంటే గుజరాత్ ఓల్డెస్ట్ సీ పోర్ట్ ఇన్ ఇండియాగా మనం చెప్పచ్చు. పరదీప్ అంటే మనకి ఒడిస్సా, కలకత్తా హాల్దియా అంటే వెస్ట్ బెంగాల్, కొచ్చిన్ అంటే కేరళ, ఇక్కడ చెన్నై, ఎన్నోర్, టుటికరిన్ ఈ 3 కూడా తమిళనాడు రాష్ట్రానికి వస్తాయి. ఆల్రెడీ మనం ఉదాన్ అనే పథకం దగ్గర ప్రస్తావించాం. భారతదేశంలో అత్యధికంగా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్ ఉన్న రాష్ట్రం అయితే కేరళ అని చెప్పాం 4. భారతదేశంలో అత్యధికంగా
సీ పోర్ట్స్ ఉన్న రాష్ట్రంగా మనం తమిళనాడు చెప్పాం. సో తమిళనాడుకి సంబంధించి 3 సీ పోర్ట్స్ వస్తాయి. ముంబై జవహర్లాల్ నెహ్రూ సీ పోర్ట్స్ అనేవి మనకి మహారాష్ట్రకు వస్తాయి. మంగళూరు సీ పోర్ట్ అనేది కర్ణాటక, పోర్ట్ బ్లేయర్ సీ పోర్ట్ అనేది అండమాన్ నికోబార్, విశాఖపట్నం సీ పోర్ట్ అనేది ఆంధ్రప్రదేశ్. విశాఖపట్నం సీ పోర్ట్కి ఉన్న ప్రియారిటీ ఏంటంటే నేచురల్ సీ పోర్ట్ ఇన్ ఇండియా, డీపెస్ట్ సీ పోర్ట్ ఇన్ ఇండియా. అంటే భారతదేశంలో సహజ సిద్ధంగా ఏర్పాటైన సీ పోర్టుగా, అతి ఎక్కువ లోతు ఉండే సీ పోర్టుగా మన విశాఖపట్నం సీ పోర్ట్ అని చెప్పచ్చు. నేచురల్ సీ పోర్ట్ ఆఫ్ ఇండియా అండ్ డీపెస్ట్ సీ పోర్ట్ ఆఫ్ ఇండియా. ఇవి మాత్రమే మనకి భారతదేశంలో మేజర్ సీ పోర్ట్స్గా చెప్పొచ్చు. మిగతా అన్నీ కూడా మైనర్ సీ పోర్ట్స్. అంటే మైనర్ సీ పోర్ట్స్ అంటే మనకు దాదాపుగా ఒక 200 వరకు వస్తాయండి. మేజర్ సీ పోర్ట్స్ అయితే 12 మాత్రమే వస్తాయి. ఇక్కడ సాగరమాల పథకంలో భాగంగా మనకి సెంట్రల్ మినిస్టర్ ఆఫ్ రోడ్ ట్రాన్స్పోర్ట్, హైవేస్ అండ్ షిప్పింగ్ పర్సన్గా నితిన్ జైరామ్ గడ్కరీ వస్తారండి. ఆల్రెడీ మనం ప్రస్తావించాం. సెంట్రల్ మినిస్టర్ ఆఫ్ రోడ్ ట్రాన్స్పోర్ట్, హైవేస్, షిప్పింగ్ అండ్ ఎంఎస్ఎంఈ ఈ 3టికి సంబంధించి మంత్రిగా మనం నితిన్ జైరామ్ గడ్కరీ చెప్పచ్చు. నితిన్ జైరామ్ గడ్కరీ యొక్క నియోజకవర్గం మహారాష్ట్రలోని నాగపూర్ అనే ప్రదేశం వస్తుందండి. మహారాష్ట్రలోని నాగపూర్. ఇక్కడ మరో అంశాన్ని కనుక ప్రస్తావిస్తే భారతదేశం యొక్క మొత్తం సముద్ర తీరరేఖ పొడవెంత అనేది తెలియాలి. దీన్ని మనం కోస్ట్ లైన్ అని చెప్తారు, కోస్టల్ లైన్ అని కూడా అంటారు. భారతదేశం యొక్క మొత్తం సముద్ర తీరరేఖ పొడవు కనుక తీసుకుంటే 7,516.6 కిలోమీటర్లకు వస్తుందండి. భారతదేశం యొక్క మొత్తం సముద్ర తీరరేఖ పొడవు 7,516.6 కిలోమీటర్లుగా మనం చెప్పచ్చు. టోటల్ ఇండియన్ కోస్ట్ లైన్. సో భారతదేశంలో అత్యధికంగా సముద్ర తీరరేఖ పొడవున్న రాష్ట్రం ఏదంటే గుజరాత్, సెకండ్ హైయెస్ట్ ఏదంటే ఆంధ్రప్రదేశ్. భారతదేశంలో సముద్ర తీరరేఖ పొడవు అధికంగా ఉండే రాష్ట్రాల్లో మొదటి రాష్ట్రంగా మనం గుజరాత్ని చెప్తే రెండవ రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ చెప్తారు. గుజరాత్ రాష్ట్రం యొక్క సముద్ర తీరరేఖ పొడవు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క సముద్ర తీరరేఖ పొడవు. భారతదేశంలో అతి తక్కువ సముద్ర తీరరేఖ పొడవు ఉన్న రాష్ట్రం ఏదంటే గోవా. గోవా అనేది లోయెస్ట్ కోస్ట్ లైన్ స్టేట్ ఆఫ్ ఇండియా. గుజరాత్ అనేది హైయెస్ట్ కోస్ట్ లైన్ స్టేట్ ఆఫ్ ఇండియా. సో సాగరమాల పథకానికి సంబంధించి మనం ఈ అంశాలన్నీ ప్రస్తావన చేయొచ్చండి. సో మేజర్ సీ పోర్ట్స్ యొక్క పేర్లు అనేది ఇంపార్టెంట్. భారతదేశం యొక్క మొత్తం సముద్ర తీరరేఖ పొడవు అనేది ఇంపార్టెంట్. దాంట్లో హైయెస్ట్, లోయెస్ట్ ఏవని ఇంపార్టెంట్. క్లియర్? ఇది సాగరమాల పథకం గురించి మనం చెప్పే ముఖ్యమైన అంశాలు. నెక్స్ట్, కేంద్ర ప్రభుత్వానికి చెందిన పథకాల్లో మరొక పథకం కేంద్ర ప్రభుత్వానికి చెందిన పథకాల్లో మరొక పథకంగా మిషన్ ఇంద్రధనుష్ అనే పథకాన్ని చెప్పచ్చు. మిషన్ ఇంద్రధనుష్. సో మిషన్ ఇంద్రధనుష్ యొక్క పథకం అనేది ఏ రంగానికి సంబంధించి వస్తుందంటే ఆరోగ్య రంగానికి సంబంధించి వస్తుందని. అంటే ఆరోగ్య రంగానికి సంబంధించి ఏ విధంగా వస్తుందంటే మీకు కొంచెం దీని గురించి డీటెయిల్గా చెప్తే, భారతదేశంలో 2 సంవత్సరాల లోపు ఉండే పిల్లలకి, అంటే బిలో 2 ఇయర్స్ 2 సంవత్సరాల లోపు ఉండే పిల్లలకి, అదేవిధంగా
గర్భిణీ స్త్రీలకి ఉచితంగా టీకాలను సరఫరా చేయడానికి ప్రవేశపెట్టిన పథకం. భారతదేశంలో 2 సంవత్సరాల లోపు ఉండే పిల్లలకి మరియు గర్భిణీ స్త్రీలకి ఉచితంగా టీకాలను సరఫరా చేయడానికి ప్రవేశపెట్టిన పథకంగా చెప్పచ్చు. అంటే ఈ పథకం ద్వారా వేటికి సంబంధించి టీకాలు ఇస్తారు అనేది ఇంపార్టెంట్. సో ఇంద్రధనుష్ అనే పథకం ద్వారా కోరింత దగ్గు, ధనుర్వాతం, క్షయ, తట్టు, టెటానస్, హెపటైటిస్, వంటి 7 రకాల వ్యాధులకి ఉచితంగా టీకాను సరఫరా చేయడానికి కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకం. అంటే ఈ వ్యాధులన్నీ కూడా మనకి నార్మల్గా ఈ ఏజ్ గ్రూప్ నుండి ఉండే చిల్డ్రన్స్లో, గర్భిణీ స్త్రీల్లో మనకి క్రమంగా వచ్చే వ్యాధులు. సో వాటి నిర్మూలనకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఫ్రీగా టీకాని ప్రొవైడ్ చేయడానికి, అంటే ఉచిత టీకాని ప్రొవైడ్ చేయడానికి ప్రవేశపెట్టిన పథకం. అయితే మిషన్ ఇంద్రధనుష్ అనే పేరు ఏ విధంగా పెట్టారంటే, మనకి ఇంద్రధనుస్సులో 7 రంగులు ఉంటాయి కాబట్టి దాన్ని ఆధారంగా చేసుకొని 7 రకాల వ్యాధులకి టీకాని ఇస్తున్నారు కాబట్టి మిషన్ ఇంద్రధనుష్ అనే పేరు పెట్టారు. మనకి ఈ పథకాన్ని ప్రవేశపెట్టిన తేదీ 2014 డిసెంబర్ 25వ తేదీని పెట్టారు. మిషన్ ఇంద్రధనుష్ అనే పథకాన్ని 2014 డిసెంబర్ 25వ తేదీన పెట్టడం జరిగింది. ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశంలో దేశంలో 2014 నుంచి 2019 సంవత్సరం చివరి నాటికి టీకాలు తీసుకునే బాలల యొక్క సంఖ్యని లేదా బాలల యొక్క శాతాన్ని పెంచడం అనేది కూడా ముఖ్య ఉద్దేశంగా తీసుకోవచ్చు. ఈ పథకంలో భాగంగా 2014 నుంచి 2019 సంవత్సరం నాటికి టీకాలు తీసుకునే లేదా టీకాలు వేయించుకునే బాలల నిష్పత్తిని పెంచడం అనేది ముఖ్య ఉద్దేశంగా చెప్పారు. సో ఈ పథకంలో భాగంగా 2014 నుంచి 2019 సంవత్సరం నాటికి ప్రజెంట్ మనకి టీకాలు తీసుకునే వాళ్ళ యొక్క శాతం అనేది 65%గా ఉంది. ఈ 65%ని 90%కి పెంచాలనేది ముఖ్య ఉద్దేశం. ఈ 65%ని 90%కి పెంచాలనేది ముఖ్య ఉద్దేశంగా మిషన్ ఇంద్రధనుష్లో భాగంగా మనం చెప్పచ్చు. సో ఇక్కడ టార్గెట్ అనేది ఇంపార్టెంట్. 2014 నుంచి 2019 వరకు. అదేవిధంగా భారతదేశంలో భ్రూణ హత్యల యొక్క శాతాన్ని తగ్గించాలనేది కూడా ముఖ్య ఉద్దేశం. భ్రూణ హత్యల యొక్క శాతాన్ని తగ్గించాలనేది కూడా మరో ముఖ్యమైన అంశంగా మనం చెప్పచ్చు. భ్రూణ హత్యలు అంటే చైల్డ్ మోర్టాలిటీ రేట్. క్లియర్? సో ఆ విధంగా మనం చెప్పచ్చు. సో చైల్డ్ మోర్టాలిటీలో భాగంగా 1000 మంది పుడుతుంటే ఆ 1000 మందిలో 49 మంది చనిపోవడం జరుగుతుంది. అంటే 1000 మంది పుడుతుంటే 49 మంది బాలికలు చనిపోవడం జరుగుతుంది. ఈ శాతాన్ని ఎంతవరకు తగ్గించడానికి చూస్తుందంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 33గా చేస్తుంది. 33గా రావడానికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇటువంటి కార్యక్రమాలను ప్రవేశపెట్టడం జరుగుతుంది. అంటే భ్రూణ హత్యల యొక్క శాతాన్ని 49 నుంచి
ఎంతకి తగ్గించాలని చూస్తున్నారంటే 33గా అని చెప్పొచ్చు. ప్రజెంట్ ఎంత ఉందంటే 49 అని చెప్పొచ్చు ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేట్. సో భారతదేశంలో భ్రూణ హత్యలు అధికంగా సంభవించే రాష్ట్రాలుగా మనం బీహార్ అనే రాష్ట్రాన్ని, యూపీ అనే రాష్ట్రాన్ని చెప్తారు. భారతదేశంలో భ్రూణ హత్యలు అధికంగా సంభవించే రాష్ట్రాలుగా మెయిన్ బీహార్ అండ్ యూపీ. సో ఇటువంటి అంశాలను కంట్రోల్ చేయడానికే కదా మనకి బేటీ బచావో, బేటీ పడావో, సుకన్య సమృద్ధి యోజన వంటి పథకాలు మనకి రావడం జరిగింది. ఆల్రెడీ మనం ప్రీవియస్ క్లాస్లో చెప్పాం. సో బేటీ బచావో, బేటీ పడావో పథకం యొక్క ముఖ్య ఉద్దేశం భారతదేశంలో ఆడపిల్లల యొక్క నిష్పత్తిని పెంచడానికి, వాళ్ళకి విద్య, ఉద్యోగ అవకాశాలు కల్పిస్తానికి వస్తుంది. అదే సుకన్య సమృద్ధి యోజన కానీ తీసుకుంటే భారతదేశంలో ఆడపిల్లల యొక్క విద్యా రంగానికి, వివాహ రంగానికి సంబంధించి వస్తుంది. సో అటువంటి స్కీమ్స్ అన్నీ మనకు ఈ అంశాలకు సంబంధించి వస్తాయి. మనకి బేటీ బచావో, బేటీ పడావో పథకానికి మరియు సుకన్య సమృద్ధి యోజన పథకానికి జాతీయ ప్రచారకర్తగా మన మాధురి దీక్షిత్ అని చెప్తారు. అదే హర్యానా రాష్ట్రం తరపున అయితే సాక్షి మాలిక్ అనే పర్సన్ని జాతీయ ప్రచారకర్తగా మనం చెప్పడం జరుగుతుందని క్లియర్. సో ఈ విధంగా వీటిని మనం ప్రస్తావన చేయొచ్చు. మిషన్ ఇంద్రధనుష్ అనేది మనకి ఆరోగ్య రంగానికి సంబంధించి వస్తుంది కాబట్టి కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి ఎవరంటే హర్షవర్ధన్ కుమార్ అనే పేరు చెప్తారు. ఆయన నియోజకవర్గం ఎక్కడ వస్తుందంటే చాందినీ చౌక్, న్యూఢిల్లీలో గలదని. సో ఇది మిషన్ ఇంద్రధనుష్ సంబంధించి 2014 డిసెంబర్ 25వ తేదీన ప్రవేశపెట్టడం జరిగింది. అంటే ఈ పథకాన్ని 3 స్టేజెస్లో అమలు చేస్తారని, 3 స్టేజెస్లో అమలు చేయడం జరుగుతుంది. ఇది మిషన్ ఇంద్రధనుష్ గురించి. నెక్స్ట్ మరొక పథకం స్మార్ట్ సిటీ మిషన్. మరొక పథకం స్మార్ట్ సిటీ మిషన్. అంటే దేశవ్యాప్తంగా అభివృద్ధి చెందిన నగరాలని ఇంకా హై లెవెల్ డెవలప్మెంట్ సిటీస్గా, అత్యంత ఎక్కువ అభివృద్ధి చెందిన నగరాలుగా మార్చడానికి ఈ పథకం అనేది వస్తుంది. అంటే అభివృద్ధి చెందిన సిటీస్ అంటే మనకి హైదరాబాద్ లాంటివి, అహ్మదాబాద్ లాంటివి, ఇవన్నీ మనకి డెవలప్డ్ సిటీస్. సో ఇలా డెవలప్మెంట్ అయిన సిటీస్ని ఇంకా హై లెవెల్ డెవలప్మెంట్ సిటీస్గా కన్వర్ట్ చేయడానికి ఈ పథకం అనేది వస్తుందండి. సో ఈ పథకాన్ని ప్రవేశపెట్టిన తేదీ కనుక తీసుకుంటే 2015 జూన్ 25వ తేదీ వస్తుందండి. 2015 జూన్ 25. ఈ పథకం అనేది ఏ మంత్రి ఆధ్వర్యంలోకి వెళ్తుందంటే మనకి అర్బన్ డెవలప్మెంట్ మినిస్టర్ ఆధ్వర్యంలోకి వెళ్తుందండి. అంటే వెంకయ్య నాయుడు గారు మనకి అర్బన్ డెవలప్మెంట్ మినిస్టర్గా ఉన్నప్పుడు ఈ పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. సో స్మార్ట్ సిటీ మిషన్ ద్వారా దేశవ్యాప్తంగా ఎన్ని సిటీస్ని అభివృద్ధి చేయనున్నారంటే 98 వస్తాయి. స్మార్ట్ సిటీ మిషన్ ద్వారా దేశవ్యాప్తంగా ఎన్ని సిటీస్ని హైలీ డెవలప్మెంట్ సిటీస్గా అభివృద్ధి చేయనున్నారంటే 98. సో ఈ 98 సిటీస్ యొక్క హైలీ డెవలప్మెంట్కి కేంద్ర ప్రభుత్వం కేటాయించిన బడ్జెట్. ఈ 98 సిటీస్ యొక్క హైలీ డెవలప్మెంట్కి కేంద్ర ప్రభుత్వం కేటాయించిన బడ్జెట్గా మనం 48,000 కోట్ల రూపాయలు చెప్పచ్చు. అంటే అర్బన్ డెవలప్మెంట్ స్కీమ్. అంటే హైలీ డెవలప్మెంట్ సిటీస్ అంటే మనం ఏ విధంగా తీసుకోవచ్చు అంటే 24/7 వాటర్ ఫెసిలిటీ ఉండాలి, ఎలక్ట్రిసిటీ ఫెసిలిటీ ఉండాలి, హెల్త్ ఉండాలి, ఎడ్యుకేషన్ ఉండాలి, రోడ్ అండ్ ట్రాన్స్పోర్ట్ ఉండాలి. ఇవి ఉంటే హైలీ డెవలప్మెంట్ సిటీస్గా మనం పరిగణించవచ్చు. క్లియర్. సో 24/7 వాటర్ ఫెసిలిటీ, ఎలక్ట్రిసిటీ, హెల్త్, ఎడ్యుకేషన్, రోడ్ అండ్ ట్రాన్స్పోర్ట్, ఈ సదుపాయాలు ఉంటే వాటిని
అత్యధికంగా అభివృద్ధి చెందిన నగరాలుగా, సిటీస్గా మనం పరిగణించవచ్చు. సో వీటి యొక్క డెవలప్మెంట్ కోసమే మనకి స్మార్ట్ సిటీ మిషన్ అనేది వస్తుంది. సో స్మార్ట్ సిటీ మిషన్ ద్వారా సెలెక్ట్ అయిన ఫస్ట్ సిటీ ఏది అండ్ లాస్ట్ సిటీ ఏది అనేది కూడా మనకి తెలియాలని. అంటే ఈ పథకం ద్వారా కేంద్ర ప్రభుత్వం సెలెక్ట్ చేసిన మొదటి సిటీ కనుక తీసుకుంటే మనకి భువనేశ్వర్ అని వస్తుందండి. ఈ పథకం ద్వారా కేంద్ర ప్రభుత్వం సెలెక్ట్ చేసిన మొదటి సిటీ భువనేశ్వర్, చివరి సిటీ షిల్లాంగ్. సో భువనేశ్వర్ అనేది మనకి ఒడిస్సా రాష్ట్రానికి సంబంధించి వచ్చే రాజధాని, షిల్లాంగ్ అనేది మేఘాలయ స్టేట్కి సంబంధించి వచ్చే రాజధాని. ఈ 2 సిటీలు అనేవి కాకుండా మిగతా 96 సిటీలు కూడా సెలెక్ట్ చేయబడి, బట్ ఫస్ట్ అండ్ లాస్ట్ మాత్రమే నేను చెప్పాను. ప్రతి సిటీ యొక్క డెవలప్మెంట్ కోసం సెంట్రల్ గవర్నమెంట్ ఈచ్ సిటీకి 500 కోట్ల రూపాయలు ఇస్తుందని. అంటే సంవత్సరానికి 100 కోట్ల రూపాయలు చొప్పున 2015 నుంచి 2019 వరకు సంవత్సరానికి 100 crores చొప్పున టోటల్ ఓవరాల్గా 500 crore రూపీస్ ఇస్తారు. ఈ అమౌంట్ను ఉపయోగించుకొని ఆ సిటీలో ఏ అయితే కనీస అవసరాలకు సంబంధించిన సదుపాయాలు లేవో వాటిని అభివృద్ధి చేసుకోవాల్సి ఉంటుందని. అంటే ఈచ్ సిటీకి ఇచ్చే ఇన్వెస్ట్మెంట్ క్యాపిటల్ ఎంతంటే 500 crore, ఇయర్లీ 100 crore. ఓకే, ఆంధ్రప్రదేశ్ స్టేట్ నుండి స్మార్ట్ సిటీ మిషన్లో సెలెక్ట్ అయిన సిటీస్ ఏమైనా ఉన్నాయంటే 3 ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుండి సెలెక్ట్ అయిన సిటీస్ 3. 1 విశాఖపట్నం, 2 తిరుపతి, 3 కాకినాడ. ఇవి మాత్రమే ఆంధ్రప్రదేశ్ స్టేట్ నుండి స్మార్ట్ సిటీ మిషన్లో భాగంగా సెలెక్ట్ అవ్వడం జరిగిందండి. సో స్మార్ట్ సిటీ మిషన్ యొక్క ముఖ్య ఉద్దేశం ఇదేనండి. అంటే పట్టణాల అభివృద్ధి పథకంగా మనం చెప్పచ్చు, అర్బన్ డెవలప్మెంట్ స్కీమ్ ఆఫ్ ఇండియాగా మనం చెప్పచ్చు. భారతదేశంలో మనకి అర్బన్ పాపులేషన్ ఎక్కువ ఉండేది ఎక్కడంటే మహారాష్ట్ర. భారతదేశంలో రూరల్ పాపులేషన్ ఎక్కువగా ఉండేది ఎక్కడంటే ఉత్తరప్రదేశ్. ఆ 2 అంశాలు తెలియాలి. హైయెస్ట్ అర్బన్ పాపులేషన్ స్టేట్గా, హైయెస్ట్ రూరల్ పాపులేషన్ స్టేట్గా మన మహారాష్ట్రని, ఉత్తరప్రదేశ్ని ప్రస్తావిస్తారు. క్లియర్? సో స్మార్ట్ సిటీ మిషన్ సంబంధించి మనకి ప్రస్తుత అర్బన్ డెవలప్మెంట్ మినిస్టర్ అన్న, సివిల్ ఏవియేషన్ మినిస్టర్ అన్న మనకి హర్దీప్ సింగ్ పూరి అనే పేరు రావడం జరుగుతుంది. ఆల్రెడీ ఆయన పేరు ప్రస్తావించాం, చూసుకో. ఇది స్మార్ట్ సిటీ మిషన్ సంబంధించి వచ్చే ముఖ్యమైన డేటా. అంటే 24/7 వాటర్, ఎలక్ట్రిసిటీ, హెల్త్, ఎడ్యుకేషన్, రోడ్ అండ్ ట్రాన్స్పోర్ట్కి సంబంధించి అభివృద్ధి అంశాల్లో భాగంగా ఈ స్మార్ట్ సిటీ మిషన్ అనేది వస్తుంది. సో ఇది స్మార్ట్ సిటీ మిషన్ గురించి. సో మనకి కేంద్ర ప్రభుత్వానికి చెందిన పథకాల్లో భాగంగా కొన్ని ముఖ్యమైన పథకాలు, అంటే ఇంపార్టెంట్ స్కీమ్స్ ఏనండి, వాటి గురించి మనం ప్రస్తావించాం. ఇవి తెలుసుకొని మిగతా స్కీమ్స్ చదవాలి తప్ప ఇవి తెలియకుండా మనం మిగతా స్కీమ్స్ అనేవి చదవడానికి అవకాశం ఉండదండి. ఎందుకంటే ఫస్ట్ మెయిన్ స్కీమ్స్ అండి ఇవన్నీ కూడా ఒక్కో రంగానికి సంబంధించి అతి ప్రాముఖ్యమైన, అతి ముఖ్యమైన పథకాలుగా చెప్పచ్చు. ఇవి తెలుసుకున్న తరువాతే మనం మిగతా పథకాల జోలికి వెళ్ళాలి తప్ప ఇవి తెలియకుండా మిగతా స్కీమ్స్ అనేవి చెప్పకూడదు. క్లియర్? సో కేంద్ర ప్రభుత్వ పథకాలు అనేవి మనం కంప్లీట్ చేసాం. ఆల్రెడీ మనం
రాష్ట్రాల ముఖ్యమంత్రులు గవర్నర్లు కూడా కంప్లీట్ చేస్తాం. మీకు నెక్స్ట్ వీడియోస్ అని అప్లోడ్ అవుతాయి. అంటే పథకాలు అప్లోడ్ చేసిన తర్వాత అవి అప్లోడ్ చేస్తామని పెండింగ్లో పెట్టాం. ఇవి అయిన తర్వాత అవి వస్తాయండి. సో ఎన్టీపీసీ, నాట్ ఓన్లీ ఎన్టీపీసీ, అటు బ్యాంక్ ఎగ్జామ్స్ కానీ, ఎస్ఎస్సి ఎగ్జామ్స్ కానీ, స్టేట్ ఎగ్జామ్స్ ఏది తీసుకున్నా పథకాలకి కొంచెం ప్రాముఖ్యత ఉందండి. సో తెలుసుకోవాలి. అంటే ఎగ్జామ్ ఓరియంటెడ్గానే మాత్రం కాకుండా ఆ పథకం యొక్క మెయిన్ థీమ్ అనేది మనం తెలుసుకోవాలి. మనం దాన్ని ఓన్ చేసుకోవాలండి. అలా చదవగలిగితే మనకి పథకం అనేది గుర్తుంటుంది. ఏదో బిట్టు ఏ డేట్ని ప్రవేశపెట్టారు, ముఖ్య ఉద్దేశం ఏంటనే అంశాలు మాత్రం కాకుండా దానికి మెయిన్ థీమ్ అనేది మనం ఓన్ చేసుకుని చదివితే, అంటే ఒక్క ఈ టాపిక్ అనే కాదండి, ఏ సబ్జెక్ట్ అయినా మనం ఓన్ చేసుకుని చదవాలి. ఇక్కడ ఎన్టీపీసీ ఎగ్జామ్ కానీ, ఎస్ఎస్సి కానీ, యూపీఎస్సి కానీ, స్టేట్ ఎగ్జామ్స్ ఏ ఎగ్జామ్ తీసుకున్నా మనకి జనరల్ స్టడీస్, హిస్టరీ, పాలిటీ, జాగ్రఫీ, ఎకానమీ, ఫిజిక్స్ అండ్ బయాలజీ, ఇవన్నీ కూడా మనకు జనరల్ స్టడీస్లో భాగంగా మనం ప్రతి సబ్జెక్టుకి ఒక స్పెసిఫిక్ బుక్ అనేది ఫాలో అవ్వాలి. అంటే మనకి బయట దొరికే పబ్లికేషన్స్ కాదండి, మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ముద్రించే అకాడమీ బుక్స్ అనేవి మనం సంపాదించాలి. వాటి నుంచే అండి ఎవడైనా కాపీ చేసేది, మెటీరియల్ చేసేది వాటి నుంచే. అర్థమైందండి? మనకి 6వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు టెక్స్ట్ బుక్లు అనేవి మనం సంపాదించగలిగితే, వాటిని తరవుగా మనం చదువుకోగలిగితే ఎగ్జామ్లో మనం కంపల్సరీ విన్ అవుతాం. అలా కాకుండా ఏదో పబ్లికేషన్, ఎవడో రాసిన బుక్ మనం చదవాలి అని అనుకుంటే మాత్రం కొంతవరకు మాత్రమే అవకాశం ఉంటుందండి. అదే మనకి అకాడమీ బుక్స్, టెక్స్ట్ బుక్స్, ఎన్సీఆర్టీ బుక్స్ అనేవి మరి చదవండి. మీరు చదివిన దానికి అక్కడ వేరే పబ్లికేషన్స్లో ఉన్న డేటాకి సరిపోదండి. వాళ్ళు ఇచ్చిన దానికన్నా మీరు ఎక్స్ట్రా డేటా మీరే ఒక బుక్ అనేది రాసుకోగలరు, ప్రిపేర్ చేసుకోగలరు. అంటే నేను ఇచ్చే అడ్వైస్ సింగిల్ పాయింట్లో చెప్పాలంటే, మనకు బయట దొరికే పబ్లికేషన్స్ మీద ఆధారపడడం కంటే మనం 6 నుంచి 11వ తరగతి మధ్య ఉండే పాఠ్య పుస్తకాలని సేకరించి వాటిని చదువుకోవడం బెస్ట్ అండి. కొంచెం లేట్ అవ్వచ్చు, బట్ విజయం మాత్రం వస్తుంది, అది మాత్రం పక్కా. సో మీ అందరూ అడ్వైజ్గా తీసుకుంటారని నేను అనుకుంటున్నాను. అండ్ నెక్స్ట్, సో కేంద్ర ప్రభుత్వ పథకాలకు సంబంధించి ముఖ్యమైన పథకాలన్నీ మనం ప్రస్తావించాం. సో కేంద్ర ప్రభుత్వ పథకాలు వీడియోస్ వచ్చిన తర్వాత మీకు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, గవర్నర్ల వీడియోస్ వస్తాయి. సో రిమైనింగ్ టాపిక్స్ అన్నీ కూడా మనం నెక్స్ట్ క్లాస్లో ప్రస్తావిద్దాం.